ఇక్కడ ఒకసారి ఆలోచన చేద్దాము. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికము అన్నాడు వాక్యం. అంతే కదండి? ఇందాక మీరు చెప్పిన వాక్యం అదే కదా. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమడిగారు? అడిగిన దానికంటే అత్యధికం మీరు పొందుకున్నారా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 రూపాయలు అడిగారు అనుకుందాం. ఈరోజు ఉదాహరణకి ఎంత అడిగారు? 1000 రూపాయలు. ఇప్పుడు దేవుడు ఎంత ఇవ్వాలి చెప్పండి? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికము అన్నాడు. కాబట్టి ఇప్పుడు 1000 రూపాయలు అడిగారు. ఎంత ఇవ్వాలి దేవుడు? ఎంత ఇవ్వాలి? ఎంతండి? ఒక లెక్క వేయండి. మీకు లెక్క ఉంటుంది కదా, చక్ర వడ్డీయో బారు వడ్డీ ఏదో ఒకటి వేయండి. 1000కి ఎంత వేద్దాం? ఇంకో 1000 వేద్దామా? చాలా సంతోషం. సహోదరి 1000తో ఆగిపోయింది. ఎంత మంచిదో సహోదరి. ఏమంటే ఎవరికైనా 1,00,000 అనిపించిందా? మనసులో ఎవరికైనా అనిపించదా? ఏంటి అసలు కోరికలు లేవో మీకు? ఏంటి 1000 రూపాయలు అంతేనా దేవుడి దగ్గర? దేవుడిని అంత తక్కువ చేశారా? కొంచెం ఆలోచించండి. దేవుని ఎంత చేయొచ్చు? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికం అన్నాడు. అంటే ఇప్పుడు 1000 రూపాయల కంటే మీరు బహుశా ఇంకో 1000 వేసుకున్నారు. ఎంత వేశారు? 2000 వేశారు. అవునా కాదా? ఇప్పుడు దేవుడు 2000 ఇస్తాడా? ఎవడు 1000 ఊహించింది ఎంత? 1000. మరి ఇక్కడ నేనేమన్నాను? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నువ్వు ఊహించని దానికంటే ఎక్కువ ఇవ్వాలి. అంటే నువ్వు 1000 ఊహించో, అది దేవుడు ఇవ్వడు, అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, అయితే ఎంత ఇవ్వచ్చు? మీరు ఎంత అనుకున్నా మీరు ఊహించిందే. అంటే ఒక 1000 రూపాయలు అడిగారు అనుకోండి, 1 గ్రాము బంగారం ఇవ్వచ్చు. దేవుడి దగ్గర లెక్క ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. అయ్యా ఈ సంవత్సరం అంతా కాపాడంటాడు దేవుడు. నీకు ఈ సంవత్సరం అంతా ఏం చేయొచ్చు అంటే ఆరోగ్యం ఇవ్వచ్చు. ఎప్పుడు డబ్బుతో కొలవద్దు. అయ్యా ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను 1000 రూపాయలు వేసాను, ఈ సంవత్సరంలో నాకు అన్ని 10,000 రాకపోతే మా అయ్యగారు పట్టుకొని నేను ఏం చేస్తాను? దులిపేస్తాను అంటే కుదరదు. డబ్బుతో లెక్క వేయద్దు. దేవుడి దగ్గర బేరాలు ఆడకండి. దేవుని దగ్గర వ్యాపారాలు చేయొద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తున్నాను. అంటే ఏ